బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా నది జన్మస్థానంతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తున్నాయి. దీంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జూలై నెలలోనే కృష్ణా నదిపై ఉన్న జూరాల, శ్రీశైలం, సాగర్, టైల్పాండ్, పులిచింతల, కృష్ణా బ్యారేజ్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా జూరాల, శ్రీశైలం జలాశయానికి గత నెల రోజులుగా భారీ వరద వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు కూడా జలాశయానికి ఎగువ నుంచి భారీ వరద కొనసాగుతోంది. దీంతో డ్యాం అధికారులు అప్రమత్తమై 8 గేట్లను 10 అడుగుల ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఎగువ నుంచి 2,70,600 క్యూసెక్కుల వరద వస్తోంది. ఎనిమిది గేట్లు కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా 2,76,461 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న నాగార్జున సాగర్కు వరద కొనసాగుతోంది. ఇంట్లో 2,38,629 క్యూసెక్కులు వరద నీరు వస్తుండగా 24 క్రస్ట్ గేట్లు 5 ఫీట్ల మేర, 2 క్రస్ట్ గేట్లు 10 ఫీట్ల పైకి ఎత్తి దిగువకు 2,56,417 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే సాగర్ దిగువన ఉన్న టైల్పాండ్, పులిచింత ప్రాజెక్టులు ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో గేట్లను ఎత్తిపెట్టిన అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో విజయవాడలోని కృష్ణా బ్యారేజ్కి వరద పెరగడంతో అప్రమత్తమైన అధికారులు సగానికి పైగా గేట్లను ఎత్తిపెట్టారు. దీంతో పైనుంచి వచ్చిన వరద వచ్చినట్లే సముద్రంలోకి వెళుతోంది.